మీడియా వారందరికీ అండ్ ఆర్టిస్ట్ మన మధునందన్ వాళ్ళ బ్రదరేనండి మోహన్. నాకు ఎప్పటి నుంచో తెలుసు. రాము గారి దగ్గర చాలా పనిచేశాడు, వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ డెఫినెట్లీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మోహన్. నీకు చాలా మంచి చేసినావు, ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని. అండ్ సంపు గారికి అండ్ మీకు అందరికీ అండ్ హోల్ టీమ్ ప్రొడ్యూసర్స్కి, ఆదిత్య మ్యూజిక్ వారికి అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లిరిక్ రైటర్ మీరు కూడా థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. రైట్, సో ఈసీ సార్ మీ రెస్పాన్స్ ట్రైలర్ మీద చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ఇక్కడికి వచ్చిన గెస్టులు సాయి రాజేష్ గారికి, ఎస్కేఎన్ గారికి, బామోన్ గారు, మీ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. నవీన్ మేడారం థ్యాంక్ యూ బ్రో వచ్చినందుకు. చైతన్య మాదాడి థ్యాంక్ యూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు. ఆదిత్య మ్యూజిక్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ. ఇంకా ఈ స్టోరీ ఏంటంటే ఇంకా ట్రైలర్లో చెప్పాము, ఇట్స్ అబౌట్ 2 brothers. ఇంకా ఏంటి అనేది ప్లీజ్ వాచ్ ద మూవీ ఆన్ 25th April అండ్ మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. వచ్చిన వారందరికీ థ్యాంక్ యూ. గెస్ట్లందరికీ థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. డైరెక్టర్ మోహన్ మీనంపల్లి, నేను ఇండస్ట్రీకి రాకముందుకెళ్ళి తెలుసు. వీఆర్ కైండ్ ఆఫ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, బ్రదర్స్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ ద డైరెక్టర్ మోహన్ మీనంపల్లి. I know how I know all the struggles that he faced to be here today, and of what kind of director he is. Trailer చూస్తే అర్థమైంది. ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్. దట్స్ హిజ్ న్యాచురల్ ఎబిలిటీ. అంటే ఫ్యూచర్లో ఇంకా సినిమాలు చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఐ ముద్దుగా నేను జూనియర్ పూరి అంటుంటా. చూడడానికి అట్లా ఉన్నాడు, బట్ ఈస్ గాట్ ఎ గ్రేట్ న్యాక్ ఆఫ్ బ్రింగింగ్ అవుట్ కామెడీ. సో ఐ విష్ మోహన్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ సోదరా. అండ్ సంపూ అన్న అసలు సూపర్ హ్యాండ్సమ్గా అనిపిస్తారు మీరు. యూ ఆర్ లుకింగ్ రియలీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్ యూ. ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు సూపర్ ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సంజోష్ బ్రో ఆల్ ది వెరీ బెస్ట్ సార్. మీ సినిమాలు చూస్తూ పెరిగాము. సో ఇట్స్ ప్లెజర్ మీటింగ్ యూ సార్. ఇట్స్ అన్ ఆనర్ టు బీ ఆన్ ద సేమ్ డయాస్ విత్ యూ. నవీన్ అన్న థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అమేజింగ్ వర్క్ సార్. అండ్ అందరికీ ప్లీజ్ వాచ్ ద ఫిలిం. ఇఫ్ పాసిబుల్ స్ప్రెడ్ ఎ వర్డ్ అబౌట్ దిస్ ఫిలిం. ట్రైలర్ నచ్చితే ట్రైలర్ షేర్ చేయండి. And wishing the whole team all the very best. And once again, Mohan Garki, thank you for inviting me, and wishing you wholeheartedly the best. Thank you. Oh, sorry, Sairaj garu nunchi marchipoya. Sir, నాకు కూడా మీ సినిమాలో తీసుకెళ్ళండి సార్. అందరూ స్టార్లు అయిపోతున్నారు, నేను కూడా స్టార్ అవ్వాలనుకుంటున్నా. బట్ ప్లెజర్ టు సీ ఆఫ్టర్ లాంగ్. సాయిరాజ్ గారు, ఎస్కేఎన్ గారు వెళ్ళిపోయారు. బట్ సో థ్యాంక్ యూ. మీరు సంపు గారి కోసం వచ్చినా, ఎవరి కోసం వచ్చినా, మోహన్ సినిమాకి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఇట్స్ రియల్లీ హార్ట్ వార్మింగ్. మీలాంటి వాళ్ళు వచ్చి 2 మాటలు మాట్లాడితే సినిమా మార్కెట్లోకి వెళ్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సాయిరాజ్ గారు ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. అండ్ అమ్మ థ్యాంక్ యూ. I'm here to support my friend Mohan. All the very best. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి చాలా కష్టపడి చేశాడు. సో ఆల్ ది బెస్ట్ మోహన్. అండ్ బర్నింగ్ స్టార్ సంపు గారు, మీరు కల్ట్ అండి. మీరు అంటే హృదయ కాలేయం కానీ, కొబ్బరి మొట్ట కానీ ఇప్పటికీ ఇంట్లో పెట్టుకొని చూస్తూ ఉంటాం. అండ్ ఎంటైర్ టీమ్, సంజోష్, ఆల్ ద బెస్ట్. అండ్ సాయి రాజేష్ గారు ఇస్ అ కల్ట్ డైరెక్టర్. ఎస్కేఎన్ గారు, అంటే ఇట్ షోస్ హౌ బిగ్ ఈజ్ యువర్ హార్ట్ టు కమ్ అండ్ సపోర్ట్ దిస్. ఇంత పెద్ద సినిమాలు చేస్తున్నావు, పెద్ద హిట్ కొట్టారు ఆయన. రియలీ అప్రిషియేట్ ఆల్ ద టీమ్. పూర్ణ, ఐ నో
కోర్ట్లో ఇందాక ఐ జస్ట్ అప్రిషియేటెడ్ సచ్ ఎ బిగ్ హిట్. విషింగ్ ఎవ్రీ వన్, ఇందులో పనిచేసిన ఎవ్రీ వన్ ఆల్ ద వెరీ బెస్ట్. సోదర మంచి హిట్ కావాలని కోరుకుంటూ 25th రిలీజ్ అవుతుంది. ఐ విష్ ఎవ్రీబడి టు వాచ్. థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. మరి ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆర్తి గుప్తా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Good evening, everyone. Namaskaram. Firstly, thank you so much, everybody who's present here to witness the trailer launch with us, because it means a lot. So thank you so much. Secondly, I feel any movies about teamwork, and the trailer has come out so well. So I want to thank everybody, director Mohan sir. So I want to thank everybody, Mohan sir, Sampurnesh, Sanjosh, DOP sir, all the team, makeup, hair, spot, boy, everybody. Thank you so much. And this is my first film in Telugu cinema. I hope Tollywood will accept me. Overwhelmed, need your blessings. Yes, do go on 25th and watch it. Thank you so much. రైట్, మన లెజెండరీ యాక్టర్ శ్రీ బాబు మోహన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారాలు. నేను ఈ మధ్య బాగానే కనపడుతున్నాను ఇక్కడ స్టేజ్ల మీద, సంతోషం. ఇక ఈ మా సోదర సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి. మంచి ఎండల్లోనే చేశాము. వరంగల్లో ఎక్కువ శాతం వరంగల్లోనే షూటింగ్ జరిగింది కదా మోహన్ గారు. మాతో చెమటలు గక్కిచ్చారు మోహన్ గారు. బాగా జరిగింది, పిక్నిక్లా జరిగింది షూటింగ్. అంటే అదే నలుగురితో నారాయణ అని ఇక్కడ ఉన్నాను. అయితే చాలా బాగా జరిగింది షూటింగ్. మేమందరం కూడా బాగా చేశాము, బాగా చేస్తాం కూడా. ఎక్కడ ఏ క్యారెక్టర్నిగా కూడా మేము చంపలేదు, బతికిచ్చాము. కానీ ఇక్కడ ఈ సినిమాలో కూడా ఒక ఫాదర్ మదర్, ఇద్దరు కొడుకులు, ఆ గోల చాలా బాగా వచ్చింది పిక్చర్. మీరు తప్పక చూడాలి. ఎందుకంటే ఆ మదర్ ఫాదర్, తల్లి ఒక కొడుకులో ఎక్కువగా లైక్ చేయొచ్చు, తండ్రి ఒక కొడుకుని ఎక్కువగా లైక్ చేయొచ్చు. ఒక కొడుకు పనితనం బాగా తల్లిదండ్రులకు నచ్చవచ్చు, ఒక కొడుకు నచ్చకపోవచ్చు. అసలు ఇవన్నీ కలబోసి ఈ కథలో చక్కగా అల్లారు. మేమంతా కూడా చాలా అసలు సరదాగా పిక్నిక్ లాగా షూటింగ్ చేశాం. కానీ ఎందుకయిందో కొద్దిగా డిలే అయింది. మా సంపు స్లిమ్ అవడానికే అయినట్టుంది. ఎందుకంటే మీరు చూడండి, ప్రతి వాల్ పోస్టర్లో జిమ్గా ఉన్నాడు, ఇక్కడేమో స్లిమ్గా ఉన్నాడు. కనుక ఇద్దరు అన్నదమ్ములుగా సంజు తమ్ముడు ఇద్దరు బాగా చేశారు, మంచి క్యారెక్టర్లు. ఈ సినిమాను మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగానే చేశాను, బాగానే చేస్తాను కూడా. ఏ క్యారెక్టర్ను కూడా చెడగొట్టలేదు. మాకు స్క్రిప్ట్ వచ్చినప్పుడు మాకు సరిగా నచ్చకపోయినా కూడా దాన్ని నచ్చేటట్టుగా చేసి, నేను ఒక పిక్చర్లో ఒక ఊత పదం చెప్పాలి, నేను చెప్పనంటే చెప్పనన్నాను అని, సరే మధ్యాహ్నం దాకా ఆలోచించుకో అన్నా, నీ ఇష్టం అన్నాడు డైరెక్టర్. పెద్ద డైరెక్టర్, చిన్న ఆయన కాదు, ఈవీవి గారు. ఇక అంబాసిడర్, ప్రొడక్షన్ కార్ అంటే అంబాసిడర్ కారే, వైజాగ్లో తిరుగుతున్నాను ఆ బీచ్లో. ఏం చేయాలా, ఈ డైలాగులు ఇట్లా పెట్టారు, ఇది ఊతపదం బాగలేదని నేను తిరుగుతున్నాను తలగొక్కుతూ. ఒక బోర్డు కనిపించింది. ఆ బోర్డు అర్రే ఆప బ్యాగ్ తీసుకో అని చదివాను. ఆ చివర ఉన్న 2 మాటలు నచ్చినాయి నాకు. ఆ బోర్డులో పేరు రాశారనమాట, ఒక పేరు. దొరికింది నాకు అనుకొని పరుగున పోయి చెప్పాను, అన్నా సూపర్గా నాకు బాగా దొరికింది,
ఊత పదం భలే ఉంటుందన్నా నేను అని అంటే ఎదిగాను అన్నాను. అనగానే సూపర్ అని కౌగిలించుకున్నాడు. నువ్వు ఎన్ని గంటలు తిరిగా ఉన్నాడు? 4 గంటలు తిరిగాను. ఒక బోర్డు దొరికింది, ఆ బోర్డు మీద చదివాను. అది ఒక చైనీస్ రెస్టారెంట్. ఆ ఊత పదము ఎంత పేలిందంటే పూం పుహార్ అంటాను, ఓ అంటాను, ఆ ఒక్కటి అడుగులు అసలు ఎంత మెచ్చుకున్నారో. అలా మేము ప్రతిదాన్ని కూడా, ప్రతి ఊత పదాన్ని కానీ, ప్రతి క్యారెక్టర్ని కానీ, నేను ఎన్నో కామెడీ క్యారెక్టర్లు వేశాను కానీ ఒక క్యారెక్టర్కి సంబంధం ఉండదు. అన్ని కామెడీ క్యారెక్టర్లే. మామగారు కామెడీ క్యారెక్టరే, మాయలోడు కామెడీ క్యారెక్టరే, చంద్రరాయుడు కామెడీ క్యారెక్టరే. ఏది తీసుకున్నా ఒక క్యారెక్టర్కి సంబంధం ఉండదు. అట్లనే సోదరులో కూడా ఒక కమిడియన్ ఏంటి ఏడిపించాడు అన్నట్టుగా ఉంటుంది. నేను కొడుకులిద్దరూ సరే, ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది ఈ బాధ. ఒక కొడుకు స్పీడ్గా ఉండి ఒక కొడుకు వెనకాల పడితే నా కొడుకు వెనకబడిపోయింది ఏంటి అని చెప్పి దుఃఖం ఉంటుంది. అట్లా చక్కని కథ, చక్కని కథనం డైరెక్టర్ గారు బాగా చేయించారు, కెమెరామెన్ గారు బాగా చేయించారు, మేము బాగా చేశాము. మీరందరూ కూడా చూసి ఆనందించి ఈ సినిమాలో నటించిన మమ్మల్ని అందరినీ, ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం 50 రోజులు. ఆల్ ద బెస్ట్. మా టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాం మీకు కూడా. చాలా రోజుల తర్వాత అలరించడానికి మన ముందుకు వచ్చేసారు మరి బాబు మోహన్ గారు. అండ్ అది మనం కలిసాం సార్ సినిమాలో, రైట్. సో మరి ఈ సినిమాలో ఇంకొక సోదరుడు ఉన్నారనమాట, నాకు సోదరుడు కాదు, సినిమాలో సంపు గారికి. మరి సంజోష్ గారు మీరు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ వెల్ విషర్స్ అందరికీ. అండ్ ఈరోజు ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన మా కల్ డైరెక్టర్ సాయి రాజేష్ గారికి, ఎస్కేఎన్ గారికి, అండ్ నవీన్ మేడారం గారికి, అండ్ చైతన్య కృష్ణ గారు వెళ్ళారా, మా చైతు డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఒక సినిమాని కష్టపడి రిలీజ్ వరకు తీసుకొచ్చినప్పుడు ట్రైలర్ లాంచ్ చేయడానికి ఇప్పుడు ఒక మార్కెట్లో ఒక ట్రెండింగ్లో ఉన్న డైరెక్టర్ వచ్చి, ఒక ట్రెండింగ్లో ఉన్న ప్రొడ్యూసర్ వచ్చి మాకు సపోర్ట్ చేయడానికి, ట్రైలర్ లాంచ్ చేయడానికి రావడం వీఆర్ వెరీ హ్యాపీ. దట్ నిజంగా సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా మంచి సపోర్ట్ అవుతుంది ఫిలింకి. సో ఇంకా సోదర విషయానికి వస్తే ఒక్కటే మాటలో చెప్తా అండి. ఒక పల్లెటూరుకి వెళ్ళి ఒక ఫ్యామిలీని కలిసి, అందులో ఒక ఇద్దరు ఎమోషనల్ బ్రదర్స్ని కలిసి మీరు థియేటర్ నుంచి బయటకు వస్తారు. సో ఇది మాత్రం కంపల్సరీ చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు అన్నదమ్ముళ్ళు ఎవరు కలిసి ఉండట్లేదు, కలిసి ఉన్నా కూడా ఒక ప్లేస్లో ఉండట్లేదు. సో మా ఇద్దరిని అంటే మా ఇద్దరి క్యారెక్టర్ని చూసి సినిమా అంతా అయిపోయేలోపు అన్నకు తమ్ముడు, తమ్ముడికి అన్న గుర్తొస్తాడు. సో ఐఎమ్ షూర్గా చెప్తున్నాను, 25th ఏప్రిల్ థియేటర్లో ఫిలిం చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు డైరెక్టర్ మోహన్ గారు అండ్ ఎడిటర్ శివ అండ్ పూర్ణచారి బ్రదర్ అండ్ డిఓపి జాన్ గారు అండ్ సార్ ఆదిత్య మ్యూజిక్ ఎప్పుడు నాకు సపోర్ట్గానే ఉంటుంది. నా ఫస్ట్ ఫిలిం బేవర్స్లో ఒక సాంగ్ ట్రెండింగ్లో ఉంటుంది ఇప్పుడు, తల్లి తల్లి నా చిట్టి తల్లి అనేది. మీ సపోర్ట్ ఎప్పుడు మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫైనల్గా మా డాడీ బాబుమోహన్ గారికి, సో ఆయనతో నాకు ఎప్పుడు చిలిపిగా ఉంటుంది, ఫైటింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీతో వర్క్ చేయడం నేను ఇప్పటివరకు మర్చిపోలేను డాడీ. ఐ హోప్ మినీ అంటే ఇంకా ఎక్కువ మూవీస్ కలిసి వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకేమన్నా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. అరే సారీ. సో సంపు అన్న గురించి నేను యాక్చువల్లీ గట్టిగా మాట్లాడాలనుకున్నా, ఈ ఫ్లోలో పెద్దవాళ్ళందరూ మా సోదరునే మర్చిపోయాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. దాంతోపాటు సాయి రాజేష్ గారు
కథతోని స్టార్ని క్రియేట్ చేస్తారు. దానివల్ల చాలామంది స్టార్స్ అయ్యారు. లైక్ మన సంపు అన్నలాగా, లైక్ మొన్న వచ్చిన లైక్ సుహాస్ గారు, లైక్ అమ్మాయి హీరోయిన్ కృష్ణ చైతన్య, సారీ వైష్ణవి చైతన్య. ఎందుకంటే లైక్ ఒక కథకు స్టార్ అయ్యి ఆ సినిమా జనాల్లోకి వెళ్ళి గుర్తింపు పొందడం వేరు, ఒక కథ వల్ల స్టార్ క్రియేట్ అవ్వడం వేరు. అది ఓన్లీ మన సాయి రాజేష్ గారి వల్లనే అవుద్ది. ఎందుకంటే సంపు అన్నతో కలిసి పని చేశాను కాబట్టి ఆయన ఎంత పర్ఫెక్షన్, ఎంత పాజిటివ్ వైపు ఉన్న పర్సన్ నాకు అర్థమవుతుంది. నిజంగా సంపూర్ణ ఐఎమ్ వెరీ లక్కీ నీతో పనిచేయడం. ఫస్ట్ సినిమా నేను రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి పనిచేశాను. అది ఆయన లెజెండరీ యాక్టర్, ఎంత మంచి అనుభవం కలిగిందో అంత ఈక్వల్గా మీతో కూడా పనిచేసినందుకు అంత మంచి అనుభవం కలిగింది. థ్యాంక్ యూ సో మచ్ సంపూర్ణ. నిజంగా మీరు చాలా పెద్ద స్టార్ అవుతారు. ఇంకా ఇప్పుడే కంటెంట్ సినిమాలు స్టార్ట్ చేశారు. ఐ హోప్ మళ్ళీ మనం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. లవ్ యూ సోదరా. రైట్ సంజోష్ గారు, మీకు కూడా విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మరి ఇప్పుడు మన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు మాట్లాడతారు. సో మీరు చెప్పండి సార్, ట్రైలర్ మీద రెస్పాన్స్. సోదర ట్రైలర్ లాంచ్కి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. చాలా ఆనందంగా ఉంది. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన మా రాజేష్ అన్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్కి రావడం నిజంగా చాలా హ్యాపీ అన్న. మన ఇద్దరం ఇలాంటి స్టేజీ పంచుకోక చాలా రోజులైంది. ఈరోజు మీరు నా పక్కన ఉంటే మన సినిమా లాగానే ఉంది. నాకు చాలా హ్యాపీ అన్న. అప్డేట్ అయిన తమ్ముడు, అమాయకుడైనటువంటి అన్న మధ్యలో జరిగే కథ సోదర సినిమా. ఈ సినిమాలో చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలలో గురువుగారు బాబుమోహన్ గారి చూసి పెరిగిన మనము ఆయనే మాకు తండ్రిగా నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు 2-3 సాంగ్స్ రిలీజ్ చేసాము, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంజయ్ నేను అన్నదమ్ములుగా నటించాం, చాలా బాగా చేయించాడు మోహన్ గారు. బ్రదర్ మీరు నాకు ప్రతిసారి చెప్పేవాడు, భయ్యా మీరు సంపూర్ణేష్ బాబు కాదు, నరసింహాచారి మీరు ఊర్లో ఎలాగుంటారో అలాంటి క్యారెక్టర్ కావాలి, మీరు సంపూర్ణేష్ బాబు వద్దని ప్రతిసారి నాకు చెప్పి ఈ క్యారెక్టర్ చేయించాడు. చివరిగా గురువుగారు అన్నట్టుగా చాలా లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తున్నాము. ఒక హృదయకాలం నుంచి 11 సంవత్సరాలుగా భరించి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆశీర్వదించిన మీ అందరూ ఒక చిన్న నటుడైనటువంటి సంపూర్ణేష్ బాబు ఈ నెల 25వ తారీఖున సోదర అనే మూవీతో వస్తున్నాను. ఈ సినిమాను కూడా ఆదరించి బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా టీం అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సదా మీ ప్రేమకు బానిస మీ సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ. రైట్, నవ్వించాలన్నా ఏడిపించాలన్నా ఏదన్నా మన సంపూర్ణేష్ బాబు గారి తర్వాత ఎవరైనా ఏమంటారు సార్? రైట్. సో మరి ఈ సినిమా గురించి మన ముందు ఇప్పుడు మాట్లాడడానికి ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. మార్చుకోవాలంటే పనిచేస్తుంది. బయట బాగా హోరుగాలి వాన కూడా వచ్చినా సరే ఒక చిన్న సినిమాని నిలబెట్టాకు వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ఫస్ట్ కృతజ్ఞతలండి. ఒక పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ప్రివ్యూ నుంచి రివ్యూ వరకు నడిపించేది మీడియానే. సో అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా టీం తరపున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి. సోదర ఈ సినిమాకి ఈ ఫంక్షన్కి రావాలని సంపు ఒక 4 days బ్యాక్ కాల్ చేశాడు. నేను ముంబైలో ఉంటే తర్వాత నేను ఎందుకు కాల్ ఆన్సర్ చెబితే ఏదో తను వేరే ఈవెంట్ అనుకున్నాను, బట్ మెసేజ్ పెట్టాడు. సో నాకు సంపు అంటే చాలా ఇష్టం. తను మెసేజ్ పెట్టినా వచ్చేస్తాను, ఎందుకంటే తనని సాయి రాజేష్ గారు ఇంట్రడ్యూస్ చేశారని చెప్పి ఈ 11 సంవత్సరాల్లో ప్రతి పండక్కి తను ఫస్ట్ మెసేజ్ పెట్టేది సాయి రాజేష్కే.
ఎందుకంటే లాయల్టీకే రాయల్టీ లాంటాడు మన సంపూర్ణేష్ బాబు. సో అలాగా ఇష్టం అంటే ఈ సినిమా దర్శకుడు మోహన్, మన మధునందన్ గారు, నా ట్యాక్సీ వాళ్ళలో మధునందన్ గారు ఒక కీలక పాత్ర పోషించారు, ఆయన బ్రదరే. సో ఆయన చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక హీరో సంజోష్ కూడా చాలా రోజుల నుంచి మంచి పాత్రలు చేసుకుంటూ ఒక బ్రేక్ గురించి ఎదురు చూస్తున్నాడు. ఆ బ్రేక్ సోదరాతో వస్తుందని కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ సంతోష్. అలాగే మంచి సినిమాలకి ఎన్నో పాటలు రాశారు పూర్ణాచారి గారు. సో ఆయన కూడా రాసిన ఈ పాటలో మ్యాడ్, కోర్టులో ఎలాగ పాపులర్ అయినాయో ఈ సినిమాలో కూడా పాపులర్ అయ్యి ఈ సినిమాకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ పూర్ణాచారి గారు. సో క్యాన్స్ సినిమా వారి తొలి ప్రయత్నం. సో ఎందుకంటే కంటెంట్ని నమ్మి ఎందుకంటే సంవత్సరానికి పెద్ద హీరోలు సినిమాలు అవి ఒక 10 వస్తుంటాయి. బట్ మిగతా 90% మిడ్ అండ్ స్మాల్ ఫిల్మ్స్ ఉంటాయి. సో స్మాల్ ఫిల్మ్స్ ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాంటి స్మాల్ ఫిల్మ్స్ ద్వారానే పైకి వచ్చిన వ్యక్తిని కాబట్టి స్మాల్ ఫిల్మ్స్ ఎప్పుడు బాగుండాలని, ఏదన్నా ఒక పెద్ద సినిమా ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం కన్నా ఒక అప్కమింగ్ సినిమా ఫంక్షన్లో మాట్లాడటం నేను చాలా గౌరవంగాను హ్యాపీగానే ఫీల్ అవుతుంటాను. సో ఎందుకంటే ఆ విలువ నాకు తెలుసు. సో అలాగే ఈ సినిమాని ప్రోత్సహించడానికి వచ్చిన నవీన్ మేడారామన్ గారు, ఆయన చేసిన 90s అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఇప్పుడు హోమ్ టౌన్ అని కూడా ఒకటి చేశారు, డెవిల్ చేశారు, చాలా చేశారు. సో ఐ లైక్ యువర్ వర్క్ నవీన్ గారు. సో అలాగే నాకు ఎప్పుడు స్ట్రెస్ వచ్చినా ఇంటికి వెళ్ళి బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారు అని సెర్చ్ కొట్టి ఆ క్లిప్పింగ్స్ చూసుకుంటున్నాను. ఎందుకంటే ఒక 10, 15, 20 ఇయర్స్ నుంచి ఎప్పుడు యూట్యూబ్ కొట్టినా నైట్ టైం ఆ క్లిప్పింగ్స్ చూసుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే బాబు మోహన్ గారు చేసిన క్యారెక్టర్స్ ఏంటి, ఆయన పండించిన హాస్యం ఏంటంటే ఎటువంటి అశ్లీలత లేని, అందరికీ ఇంటిల్లపాది చూసిన హాస్యాన్ని ఒక నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా ఒక పరిపూర్ణమైన కెరీర్ని, జీవితాన్ని చూసిన వ్యక్తి. ఆయన జీవితం ఎందరో యంగ్స్టర్స్కి, నెక్స్ట్ జనరేషన్స్కి ఆదర్శప్రాయం. సో ఈ లవ్ యూ బాబు మోహన్ గారు. సో అందరికీ, అలాగే ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న ముంబై నటులు పేరమ్మ ఆర్తి గారికి, నెక్స్ట్ ఫంక్షన్లో కొంచెం తెలుగులో మాట్లాడండి అమ్మా అంటే మా తెలుగుకి ఎవరైనా రావచ్చు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఒక్క ముక్క తెలుగులో మాట్లాడండి చాలు. ఎందుకంటే వీ రెస్పెక్ట్ అవర్ లాంగ్వేజ్, వెల్కమ్ యూ. అండ్ కొంచెం మా తెలుగును కూడా మాట్లాడితే మా తెలుగు భాష ఇంకా ముందు వెళ్ళేది. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు తెలుగుని. సో వీ లవ్ అవర్ తెలుగు. నాకు తెలుగు అంటే అంత ఇష్టం, మీ అందరికీ తెలుసు ఎక్కువ. అలాగే సాయి రాజేష్ గారు, ఆయన యాక్చువల్గా వికారాబాద్లో మా నెక్స్ట్ సినిమా మ్యూజిక్ సెట్టింగ్స్లో ఉన్నారు. బట్ ఒక చిన్న సినిమా, అది సంపూ సినిమా. నేను వెంటనే దీనికి పార్టిసిపేట్ చేయాలని వెంటనే అక్కడి నుంచి ప్రోగ్రాం మధ్యలో ఆపుకొని కూడా వచ్చారు. సాయి రాజేష్ గారికి ఆయన ఐ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని హీరో చేయగలరు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ని హీరో లీడ్ ఆర్టిస్ట్ చేయగలరు అంటే ఆ గట్స్ ఆయనకున్నాయి. సో సాయి రాజేష్ గారి లాంటి వ్యక్తులు, దర్శకులు, నిర్మాతలు ఎంతమంది ఎక్కువ ఉంటే అంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, లీడ్ ఆర్టిస్టులు అవుతారు. సో అది ఇండస్ట్రీకి ఇది. సో బేబీతో రీసెంట్గా కల్ట్ తీశారు, బాలీవుడ్లో కూడా నన్ను తీసుకెళ్తున్నారు బాలీవుడ్కి. సో ఐ థ్యాంక్ఫుల్ టు, అంటే ఎంత ఫ్రెండ్ అయినా సరే ఇంకా స్టేజ్ మీద ఉన్నప్పుడు మనకి ఎవరేమి ఇచ్చారో అది మర్చిపోకూడదు కాబట్టి. సో ఐ లైక్ మై రాజేష్. హలో రాజేష్, మా నెక్స్ట్ ఫిలిం అనౌన్స్మెంట్ కూడా ఈ మంత్ ఎండ్లోపే వస్తుంది. వీఆర్ హ్యాపీ. సో ఈ సోదరా సినిమా అంటే బ్రో, మా పవన్ కళ్యాణ్ గారి బ్రో ఎంత విజయం సాధించిందో అలాగే ఈ సోదరా సినిమా కూడా అంత విజయం సాధించాలని, ఈ అందరికీ కూడా ఒక మంచి క్యాన్వాస్ రావాలని. సో మా సాయి రాజేష్ ఇంట్రడ్యూస్ చేసిన సంపూది ఈ 25వ తారీఖున రిలీజ్ అవుతుంది కదా,
25వ తారీఖు 24వ తారీఖు సాయంత్రం ట్రిపుల్లో ఒక స్క్రీన్ మొత్తం నేను తీసుకుని నా ఫ్రెండ్స్ అందరికీ ఫ్రీగా చూపించబోతున్నాను. సో ఎందుకంటే ఐ వాంట్ ఎంకరేజ్ ఫిలిం, సో ఐ విల్ వాచ్ ద ఫిలిం విత్ ద ఆడియన్స్ ఆర్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ అండ్ మై ట్విట్టర్ ఫాలోవర్స్. సో ట్రిపుల్లో ఒక స్క్రీన్లో ఉచితంగా చూడొచ్చు. సో ఈ స్ప్రెడ్ దిస్ వర్డ్ అండ్ ఐ విష్ దిస్ సోదర విల్ బికమ్ ఏ వెరీ గుడ్ సక్సెస్. అలాగే ఈ సినిమాకి ముందుకు సాగిస్తున్న పిఆర్ టీమ్ మా శ్రీను అండ్ మధు అన్నకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా గురించి మీడియా మిత్రులు నాది ఒక్కటే రిక్వెస్ట్, మీరు కలిగింది ఒక్క పాజిటివ్ వరకు ఒక్క వర్డ్ కొద్దిగా ఎక్కువ రాయండి. సో మీరు సినిమాని బతికించినట్టు అవుతుంది. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. రైట్, విషింగ్ యూ అడ్వాన్స్ ఆల్ ది బెస్ట్ సార్ మీ రాబోయే సినిమాకి. ఎస్, సినిమాలపై ఆయనకున్న అభిమానమే ఆయన బ్యాక్గ్రౌండ్. సినిమాలపై పిచ్చితో ఆయన ప్యాషన్ని మార్చుకొని అప్పట్లో హృదయకాలయం సినిమాతో మన ముందుకు వచ్చి ఇప్పుడు రీసెంట్గా కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ని బేబీ సినిమాతో ఇచ్చినటువంటి సాయి రాజేష్ గారు, మీరు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. భయ్యా లవ్ యూ. అంటే ట్రిపుల్లో షో వేస్తాను, పిఆర్ఓ ప్రొడ్యూసర్ అయితే ఇలాంటి ఐడియాస్ వస్తాయి. అంటే ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఎస్కిన్ అరుస్తుంటాడు అని అందరికీ బయట ప్రపంచం తెలుసు, మాలాంటి వాళ్ళకే తెలుసు ఎంత మంచోడని. బట్ ఇందాటి వరకు నేను మంచి మూడ్లో ఉన్నాను. ఎస్కేని మాట్లాడగానే కొద్దిగా ఎమోషనల్ అనిపిస్తుంది లోపల. యా, ముందు అందరినీ మాట్లాడు. బాబు మోహన్ సార్, నాకు ఒక బ్యూటిఫుల్ మెమరీ ఉంది సార్. నేను చూసిన మొట్టమొదటి సెలబ్రిటీ మీరే సార్. యాక్చువల్లీ నేను చాలా చిన్నడిగా ఉన్నప్పుడు మీరు నెల్లూరుకి వచ్చారు సుమన్ గారి సినిమాకి. మద్రాస్ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఒక హోటల్ ఉంది, ఆ హోటల్లో మీరు ఉన్నారు. మేమందరం ఒక దాదాపు 100-200 మంది ఆ హోటల్ బయట నిల్చొని బాబు మోహన్ గారు ఇక్కడ ఉన్నారంటే మేము ఒక 4-5 అవర్స్ అలా నిల్చున్నాం. మీరు వచ్చి విండో తీసి సెకండ్ ఇలా చెయ్యి ఊపేసి వెళ్ళిపోయారు లోపలికి. ఇంకా బాగా గుర్తుంది నేను చూసింది మిమ్మల్ని. సో అందరం పెద్ద ఫ్యాన్స్, మీ సినిమాలు చూస్తే పెరిగాం. మీతో స్టేజ్ పంచుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. అండ్ సంజోష్ గారు, నేను మీ ఇంటర్వ్యూస్ చూశాను. గ్రేట్ సార్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ పెద్ద స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యా, కంటెంట్ నమ్మి సినిమాలు తీయండి, డైరెక్టర్లు నమ్మి సినిమా తీయండి. చాలా థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారికి ఆల్ ది బెస్ట్. అండ్ మోహన్ గారు, నాకు కృష్ణ చైతన్య చెప్పారు ఇప్పుడే బ్యాక్గ్రౌండ్ మీరు ఎంత కష్టపడి పైకి వస్తున్నారని, ఆర్జీవీ స్కూల్ అని. సో ఆల్ ది బెస్ట్ సార్. ట్రైలర్ లుకింగ్ సో ప్రామిసింగ్. వాట్ ఎవర్ ఈ ప్రాసెస్లో ఎనీ చిన్న సపోర్ట్ నా సైడ్ నుంచి ఏదో వచ్చినా హ్యాపీగా రెడీ టు నేమ్ కానీ ఎస్కేన్ కానీ ఏదైనా సరే. పూర్ణాచారి గారు మీరు లిరిక్స్ వింటూ పెరిగాను, ఇంటర్వ్యూస్ చూశాను. వెరీ ఆల్ ది బెస్ట్ అన్న. చేద్దాం, టైం వస్తుంది కదా. మీడియా సమక్షంలో చెప్పారు, మీరే గుర్తుపెట్టుకోవాలి, చేద్దామన్నారు సాయిరాజ్ గారు. ఆర్తి గారు, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఎవరినైనా మర్చిపోయినారు సార్. ఆదిత్య గారు థ్యాంక్ యూ. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు థ్యాంక్ యూ సార్. సార్ ఆల్ ది బెస్ట్ సార్. జాన్ గారు అండ్ మా నవీన్ మేడారం. ఇప్పుడు పాయింట్గా చేస్తా, ఎందుకు ఎమోషనల్ అని అంటే నవీన్ ఒక మాట అన్నారు యాక్చువల్లీ, తర్వాత ఎస్కేన్ కూడా అన్నారు యాక్చువల్లీ. అంటే నేను పెద్ద సినిమా తీసిన తర్వాత కూడా ఓ చిన్న సినిమా సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చానని. నేను సంపు నేను ఇక్కడ చూడడానికి ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఇక్కడికే ఒక షార్ట్ ఫిల్మ్ చూడడానికి వచ్చాను. నాకు ఎవ్వరు హీరోలు డేట్లు ఇవ్వట్లే, ఎవ్వరు కదలేనట్లే. నా బతుకు అయిపోయింది అనుకున్నా. ఇంకా అప్పుడు ఏదో ఒక యార్కి యార్ అని ఒక తమిళ సినిమా చూసి ఒక పిచ్చి సినిమా ఒకటి తీసి జనాలకి ఒక హీరో గారిని క్రియేట్ చేసి దాని మీద కామెడీ తయారు చేద్దామని చాలామంది కొత్తగా అప్పుడే ఎదుగుతున్న ఆర్టిస్టులకు అందరికీ చెప్పా, ఇలా ఉంటుంది
నువ్వు ఒక ఎన్ఆర్ఐ అని చెప్తా జనాలకి, నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్తా, అలా పిచ్చి పిచ్చిగా నువ్వు ఇంటర్వ్యూల్లో మాట్లాడాలి, యారగెంట్గా మాట్లాడాలి. ఆ తర్వాత నిజం రివీల్ చేస్తాం అని చెప్పి ఎవ్వరు చేయలే. నేను ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఆ బయట చెట్టు దగ్గర నిల్చున్నాను. షార్ట్ ఫిల్మ్ చూసి అక్కడ నిల్చోమంటే ఇప్పుడు ఈ మనిషి షూస్లో ఎన్ని కలర్లు ఉన్నాయో అన్ని కలర్లు ఒంటి మీద ఉన్నాయి. అంత దారుణంగా ఉపేంద్ర గారి ఏ సినిమా గుర్తుంది కదా, అలాంటి గెటప్ వేసుకొని ఉన్నాడు. చూడగానే నా హీరో దొరికాడు అనుకున్నా. నిజంగా నాకు ఇదంతా కల్లాగా ఉంది. అంటే ఇది జరిగి 13 ఏళ్ళు అయింది. నా దగ్గర హోండా షైన్ బైక్ ఉండేది. నాకు ఒక పిచ్చగా అప్పులు ఉండేవి, ఒక 50,000 60,000, పెద్ద అమౌంట్ అది. అది ఎలా 50,000 60,000 ఎలా తీర్తుందో కూడా తెలియదు. కానీ నా దగ్గర కథ ఉంది, ఐడియా ఉంది. సంపుని సిద్దిపేటలో ఉండేవాడు. సంపు వచ్చేసి ఒక మాట్లాడుకుందాం కథ గురించి అని వచ్చేసేవాడు. నేను ఇక్కడంతా ఇందిరా పార్క్లోనో ప్రసాద్ ల్యాబ్ గడ్డిలోనో ఎక్కడైనా కూర్చొని కథ డిస్కస్ చేసి సాయంత్రం 5 గంటలకు మళ్ళీ నేనే సికింద్రాబాద్ ఎంజీబీఎస్ దగ్గర డ్రాప్ చేసి ఫస్ట్ రోజు అడిగా, ఉన్నాయా నీకు రిటర్న్ వెళ్ళడానికంటే లేవన్నా అన్నాడు. మన దగ్గర ఉన్న ఒక 500లో ఒక 200 తీసి మనోడికి ఇచ్చేవాడిని. సో మనోడిని పిలిపించాలంటే నాకు చాలా ఎక్స్పెన్సివ్, కానీ మాట్లాడుకోవాలి, మీ ఇద్దరు మాట్లాడుకుని డిస్కస్ చేయాలంటే నా దగ్గర ఒక ఉంటే రిటర్న్ ఇవ్వడానికి ఒక 500 1000 ఉంటే ఇచ్చేవాడిని. ఒకసారి నేను ఏదో పనిలో ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే నేను మర్చిపోయాను, ఏదో పనిలో పడిపోయా. కృష్ణానగర్లో మడత మంచాల దగ్గర రెంట్ తీసుకొని 150 రూపాయలు 200 రూపాయలు అంతా తీసుకొని రోజు అక్కడే ఉన్నాడు. పొద్దున్నే ఫోన్ చేసి ఏమైందని, అన్న నేను వచ్చేస్తున్నా అన్నాడు. నాకు ఎంత గిల్ట్ వేసిందంటే, అసలు నేను చెడిపోవడం కాకుండా నేను ఇంకొకరిని చెడగొడుతున్నానా, సినిమా తీయగలనా నేను డబ్బులు లేకుండా అని ఎలా నుంచి ఎట్లా వెళ్ళి ఎలా సినిమా తీసేసాం. హీరో అయిపోయాడు, నేను డైరెక్టర్ అయిపోయాను. తర్వాత హృదయకాలయం సూపర్ హిట్ అయిన తర్వాత నాకెవరు తిరిగి డబ్బులు కట్టలేదు, కానీ అతనికి రెమ్యూనరేషన్లు ఇచ్చారు, లక్షల్లో ఇచ్చారు. నేను సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండేవాడిని. సంపు 3 అంతస్తులు ఇల్లు 4 అంతస్తులు ఇల్లు సిద్దిపేటలో కట్టేశాడు. నాకు ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళింది మీరే లైఫ్ ఇచ్చారంటే నాకే లైఫ్ లేదు, నేను మీకు లైఫ్ ఇచ్చేది ఏంటి. 4 అంతస్తులు కట్టాడు. నాకు కష్టపడి క్రెడిట్ కార్డు స్వైప్ చేసి నానో కార్ వస్తే 25,000 స్వైప్ చేసి మిగతా అంతా లోన్ పెట్టి నానో కొనుక్కున్నా. మనోడు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కొనుక్కున్నాడు. సో 2 ఏళ్ళు చూశాడు, 3 ఏళ్ళు చూశాడు, కొబ్బరి మంట తీస్తున్నా 3 ఏళ్ళు అయిపోతుంది, 3 సంవత్సరం చూసిన తర్వాత మనోడికి అర్థమైపోయింది ఇటు ఫైనాన్షియల్గా చితికిపోయినాడు అని. సో నాకు ఫస్ట్ సినిమా తీసిన డైరెక్టర్, నేను ఎకో స్పోర్ట్లో తిరుగుతుంటే తన నానోలో తిరగకూడదని ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఒక ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి ఒక 6 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టేసి ఏదో సినిమా ఓకే చేసి నాకు హోండా కార్ కొనిచ్చాడు. 2018లో వాళ్ళ వైఫ్ అన్నారని, అన్నకి ఇల్లు లేదు, ఇక్కడ ఉంటున్నాడు సింగిల్ బెడ్రూమ్లో రెంట్లో అంటే నాకు చెప్పుకున్నాక ఇల్లు కొనిచ్చే స్తోమత లేదు. కానీ మణికొండలో ఎక్కడ ఒక ఇల్లు మంచి ఇల్లు ఉందంటే, మా పక్కింటి వాళ్ళు కూడా కొనుక్కున్నారంటే వెళ్ళిపోయి నాకు చెప్పని కూడా చెప్పలేదు, అపార్ట్మెంట్ బిల్డర్కి వెళ్ళి ఒక 12 లక్షల రూపాయలు కట్టేశాడు. కట్టి ఇంకొక 13 నువ్వు కట్టాలి, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, లేకపోతే నాకు ఈ 12 పోద్ది అన్నాడు. ఆడ తిరిగేవాడు. నాకు ఎంత కోపం వచ్చిందంటే, నాకు అసలు సినిమా ముగించడానికి దగ్గర డబ్బులు లేవు, నేను ఇప్పుడు 13 ఎలా తీసుకోవాలని. కానీ అప్పుడు కొనుక్కున్నాను, ఇప్పుడు అది ఎన్నో రెట్లు పెరిగిపోయింది ఆ ఇల్లు. నేను కొనుక్కున్నా ఆ రోజు కొనుక్కున్న ఇల్లు. ఎక్కడ ఎవరు పెద్దోడు ఎవడు చిన్నోడు అసలు ఏం ఉండదు. నాకు బేబీ వచ్చి నేను లెగిసాను,
తను కొద్దిగా తగ్గినట్టు ఉంటుంది. రేపు నేను పడతాను, నాకు సంపు ఉన్నాడు అంతే. ఇది లైక్ ఇది అంతే. సినిమా చేసే మ్యాజిక్ ఇది. అందరి జీవితాలు అలా పైకి తీసుకెళ్తే కింద పడుతుంది, పైకి తీసుకెళ్తే కింద పడుతుంటుంది అంతే. ఇక్కడ ఉన్నామా, జర్నీ కరెక్ట్ చేసుకున్నామా, రిలేషన్షిప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. సంపు లాంటి నేనేమన్నా సిద్దిపేటలో ఉన్న ఒక యాక్టర్ని తీసుకొచ్చి వాడిని స్టార్ చేస్తాను తొడగొట్టు చేసానా? లేదు. నేను డైరెక్టర్ అవ్వడానికి నాకు ఒక హీరో కావాల్సి వచ్చింది, చేసుకున్నా అంతే. ఆ ప్రాసెస్లో నేను డైరెక్టర్ అయినా అతను హీరో అయ్యాడు. నేనేంటి లైఫ్ ఇచ్చేది అసలు? ఆ తర్వాత చేసిన సినిమాలకి ఏమైనా యాక్టర్లు ఏమన్నా పెద్దవాళ్ళు అయితే అయ్యారు, కానీ ఎప్పుడు కాదు. అసలు నాకు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. సంపు తీసుకొచ్చిన డబ్బులు, సంపాదించిన ప్రతి డబ్బులు నాకు ఖర్చు పెట్టాడు, సమాజం కోసం ఖర్చు పెడతాడు, తన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఖర్చు పెడతాడు. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తాడు, అన్న వాళ్ళకి 10,000 ఇద్దామా, 25,000 ఇద్దామా, 50,000 ఇద్దామని. ఎంత తీసుకుంటాడు అతను? ఆ మంచి మనసు ఎప్పటికీ ఇండస్ట్రీలో నాకైతే మాత్రం స్టార్. ఎవడో నేను ఇన్స్టాగ్రామ్లో 11 years ఆఫ్ హృదయకాలం పెట్టాడంటే ఒక కామెంట్ పెట్టాడు, ఇప్పుడు కూడా డిలీట్ చేయాలి, నా ప్రొఫైల్కి వెళ్తూ ఉంటుంది. రోడ్డు మీద వదిలేసావుగా ఇప్పుడు అన్నాడు. ఏంటో రోడ్డు మీదకి వదిలేసేది అసలు? ఏ రోజుకైనా సంపు కోసం నేనుంటాను, నా కోసం సంపు ఉంటాడు అంతే. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ మీడియాకి రిక్వెస్ట్, చిన్న సినిమా గట్టిగా పుష్ చేయండి. కావాలంటే ఎస్కేఎన్ గారి స్పీచ్ మీద ఉన్న అవి వేయండి. ఇప్పుడు తెలుగు నేర్చుకోవాలి ఏదో చెప్పారు కదా, మామూలుగా ముంబై అమ్మాయి మీద గుర్రు అదే ఫైర్ అయిన తెలుగు నిర్మాత. మరి రేపు మీరు ముంబైలో సినిమా తీస్తున్నారు కదా, మీరు హిందీలో మాట్లాడతారా? ఇలాంటివన్నీ కళ్ళకి భాషా భేదం లేదు. ఇలా ఎవరాయండి, వైరల్ చేయండి ప్లీజ్ దయచేసి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, లవ్ యూ. రైట్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. క్యాన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో మన ముందుకి April 25న థియేటర్